హైదరాబాద్లోని కుకట్పల్లి బాలిక హత్య కేసులో బాలుడిని పోలీసులు జువైనల్ హోమ్ కు తరలించారు. జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపరిచారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సంచలనం సృష్టించిన కుకట్పల్లి బాలిక హత్య కేసులో ఎట్టకేలకైతే తెరపడిందని చెప్పుకోవచ్చు. కేసులో బాలుడిని 10వ తరగతి చదువుతున్నటువంటి బాలుడే ఈ హత్యకు పాల్పడ్డట్టుగా ఇప్పటికే పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం అతన్ని ఇప్పటికే నిన్న అబ్జర్వేషన్ హోమ్లో ఉంచారు. ఆ తర్వాత అతన్ని జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుట అయితే హాజరుపరిచారు. అనంతరం ప్రస్తుతం అయితే బాలుడిని జువైనల్ హోమ్కి అయితే తరలించారు. ఈ కేసులో సంచలనం సృష్టించినటువంటి ఈ కేసులో మాత్రం 4 రోజుల పాటు కూడా పోలీసులు తలలు పట్టుకున్నారు. నిందితుడు ఎవరో గుర్తించేందుకు చివరకు ఒక హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ కేసు ఛేదించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కేసులో ఇటు సీసీ కెమెరాలు కావచ్చు, అలాగే డాగ్ స్క్వాడ్ కావచ్చు, క్లూస్ టీమ్ సేకరించినటువంటి ఆధారాలు కావచ్చు, ఇవేవి కూడా ఈ కేసు ఛేదనలకు అంతగా సహాయపడినట్టు కనిపించలేదు. మొత్తంగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా అయితే పోలీసులు కేసును ఛేదించారు. ఎందుకంటే ఘటన జరిగిన అనంతరం బాలుడు తమ పక్కింట్లోకి దూకిన తర్వాత దాన్ని గమనించినటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగి పోలీసులు విచారిస్తున్నట్టు క్రమంలో ఈ అంశాన్ని చెప్పాడు. ఈ క్రమంలోనే అనుమానం వచ్చినటువంటి పోలీసులు అయితే ఆ వైపుగా ఆరాధీసి లోతుగా దర్యాప్తు చేయడంతో అయితే మొత్తం విషయం అంతా వెలుగులోకి వచ్చింది. అంటే ఈ కేసులో మాత్రం చాలా రోజుల తర్వాత హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడిందని చెప్పుకోవచ్చు. ఓవైపు సాఫ్ట్వేర్ ఇచ్చినటువంటి సమాచారంతో పాటుగా ఇప్పటికే 300 మందిని పోలీసులు విచారించినప్పుడు 300 మందిలో ఈ బాలుడు ఒక్కడు మాత్రమే ఘటన సమయంలో దాదాపుగా 10-10:30 సమయంలో బాలిక డాడీ డాడీ అని అరిచినటువంటి అరుపులు వినిపించాయని పోలీసులకు చెప్పడం మరింత అనుమానాలకు తావిచ్చింది. ఇటు బాలుడు చెప్పినటువంటి కొన్ని విషయాలతో పాటు అలాగే తనకు ఈ కేసులో నిందితుడిని కఠినంగా శిక్షించాలి ఎలాగైనా అని చెప్తూ తాను కూడా పోలీస్ ఆఫీసర్ అవ్వాలంటూ ఉందని చెప్పి కూడా పోలీసులకు చెప్పినప్పుడు వాళ్ళంతా ఇదంతా నిజమనే నమ్మారు. ఆ తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా వాళ్ళ అనుమానాలు కలిగి ఆ దిశగా విచారించగా అయితే ఎట్టకేలకైతే ప్రస్తుతం అయితే బాలుడిని అయితే అదుపులోకి తీసుకొని జువైనల్ జస్టిస్ ఎదుట హాజరుపరిచి జువైనల్ హోమ్కి అయితే తరలించారు. ఇక ఈ కేసులో బాలుడు రాసినటువంటి ఒక లెటర్ అయితే వెలుగులోకి వచ్చింది, చర్చనీయాంశంగా మారింది. ఒకసారి ఆ లెటర్ గురించి చూసుకున్నట్టయితే బాలుడి మోటో అంతా కూడా బాలిక ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి నగదు దొంగిలించాలనే లెటర్లో రాసుకున్నాడు. నగదుతో పాటు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి క్రికెట్ బ్యాట్ను కూడా తీసుకొని వెళ్ళాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే ఒక్కసారి లెటర్లో అయితే ఇంట్లోకి వెళ్ళాలి, ఆ తర్వాత చోరీ చేయాలి, ఆ తర్వాత గ్యాస్ కట్టర్ సహాయంతో దాన్ని కట్ చేయాలి, గ్యాస్ వైర్ని కట్ చేయాలి, పైప్ని, ఆ తర్వాత గ్యాస్ లీక్ చేసి బయటకు వచ్చి డోర్ పెట్టాలి, ఆ తర్వాత ఆ ఇల్లు పేలిపోతుంది కాబట్టి అప్పుడు దొంగతనానికి సంబంధించినటువంటి ఆధారాలు ఎక్కడ కూడా బయటపడకుండా ఉంటుందని ఒక ప్లాన్ వేసుకున్నాడు. ఇదంతా కూడా వెబ్ సిరీస్, అలాగే ఓటీటీలు, అలాగే ఇంగ్లీషు, హిందీ, హర్రర్ సినిమాలు ఇవన్నీ చూడడం వల్ల ప్రేరేపితుడై ఆ ప్రభావంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా కూడా పోలీసులు అయితే ప్రాథమికంగా గుర్తించారు. ఈ క్రమంలోనే ఇంట్లోకి వెళ్ళి చోరీ చేసుకుందాం అనుకున్న క్రమంలో ఈ బాలికకు సంబంధించినటువంటి ఈ ఇంటికి పక్కనే ఉంటున్నందువల్ల బాలిక తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులంతా కూడా ఏ సమయంలో బయటకు వెళ్తారు, ఏ సమయంలో ఇంట్లో ఉంటారు అనేది వాళ్ళ కదలికలపై పూర్తి అవగాహన అయితే ఈ బాలుడికి ఉంది. ఈ క్రమంలోనే సోమవారం రోజు బాలిక తల్లిదండ్రులు ఇద్దరు కూడా బయటికి వెళ్ళిన సమయంలో మిగతా వాళ్ళ పిల్లలిద్దరు బాలిక వాళ్ళ తమ్ముడు కూడా పాఠశాలకు వెళ్ళారనే ఉద్దేశంతో బాలుడు చోరీకి వచ్చాడు. ఈ క్రమంలోనే ఆ రోజు సోమవారం బాలిక చదువుతున్నటువంటి పాఠశాలలో క్రీడోత్సవాల నేపథ్యంలో సెలవులు ఇవ్వడంతో తను ఇంట్లోనే ఉంది. ఇంట్లో ఉండడంతో చోరీ చేసిన అనంతరం బాలిక గమనించడంతో అయితే దొంగతనం విషయం బయటపడుతుందనే ఉద్దేశంతో బాలికను మట్టుబెట్టాడని చెప్పి ఇప్పటికే పోలీసులు అయితే ప్రాథమికంగా గుర్తించారు. దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా సేకరించారు. అయితే బాలిక పారిపోతున్నటువంటి ఈ బాలుడిని అయితే పట్టుకొని అందరికీ చెప్తానని చెప్పడంతో అతను ఆమె గొంతు నులిమి ఆ తర్వాత కత్తితో పొడిచి అతికిరేతకంగా హత్య చేసినట్టయితే పోలీసులు గుర్తించారు. అయితే హత్యకు ఉపయోగించినటువంటి కత్తి, ఆ తర్వాత హత్యలో భాగంగా ఆయన దుస్తులకు అయినటువంటి రక్తపు మరకలు ఉన్నటువంటి దుస్తులు, వీటన్నింటినీ కూడా బాలుడు పక్కింట్లో వాళ్ళ ఇంట్లోకి దూకి వెళ్ళిన తర్వాత ఆ కత్తిని శుభ్రంగా కడిగి అతను ఫ్రిడ్జ్పై ఉంచాడని, ఆ తర్వాత దుస్తులను కూడా వాషింగ్ మిషన్లో వేసి ఉతికాడని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు అయితే గుర్తించారు. అయితే ఈ క్రమంలోనే తల్లిదండ్రులకు ఎక్కడ కూడా అనుమానం రాకుండా ఇతను ప్రవర్తించాడని కూడా తెలుస్తుంది. కానీ అప్పటికే తల్లిదండ్రులకు బాలుడు కదలికలు, బాలుడి ప్రవర్తన చూసి అనుమానం వచ్చినప్పటికీ కూడా ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టాడని చెప్పి కూడా వాళ్ళు ఊహించలేదని చెప్పినట్టుగా కూడా పోలీసులు ఎదుట వాపోయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మరోసారి
మరోపక్క బాలుడికి సంబంధించినటువంటి స్నేహితులు పాఠశాలలో కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు పోలీసులు. అయితే బాలుడు నిత్యం సంవత్సరంలో చాలా ఎక్కువ రోజులు ఇంటి దగ్గరే ఉంటాడు, తక్కువ రోజులు మాత్రమే స్కూల్కి వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎక్కువ రోజులు ఈ సినిమాలు చూడడం, ఇలాంటి హర్రర్ సినిమాలు చూస్తూ ఉండేవాడని చెప్తాడు. ఆ ప్రభావంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ కేసులో 2 జీవితాలతో పాటు 2 కుటుంబాలతో పాటు సమాజంపై కూడా ప్రభావం పడిందని చెప్పుకోవచ్చు. ఓవైపు కుమార్తెను కోల్పోయినటువంటి తల్లిదండ్రులకు గుండెకోత మిగిలింది, మరోవైపు ఈ హత్యకు పాల్పడినటువంటి కుమారుడు వాళ్ళ బాలుడు కూడా జువైనల్ హోమ్కు వెళ్ళడంతో అటు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా కడుపుకోత మిగిలిందని చెప్పుకోవచ్చు. ఈ ఘటనతో పిల్లల ప్రవర్తనపై నిత్యం తల్లిదండ్రులు ఒక కన్నేసి ఉంచాలి, నిత్యం వాళ్ళని పర్యవేక్షిస్తూ ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ ఘటనకు సంబంధించి అయితే ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు సైబరాబాద్ సిపి అవినాష్ మహాంతి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ ఘటనకు సంబంధించి అయితే మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు. ఓవర్ టు యూ.